प्रसन्नवद्याये सर्वविघ्नोपशान्तये अभीष्टार्थसिद्ध्यर्थं पूजितो यस्वराश्रये सर्वविघ्नहस्तस्मै श्रीमन्महागणाधिपतये नमः। शान्तं शारदचन्द्रकान्तधवलं चन्द्राभिरमाणं चन्द्रस्तकाक्षरसूत्रवलयं व्याख्यानमुद्रान्तरे ఏర్పరిచినటువంటి సంఘము మరి ఇప్పటి వరకు మరి ఈ సంఘం ద్వారా ఎన్నో కార్యకలాపాలని నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి దాని యొక్క టర్మ్ అయిపోయినందున కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ కార్యవర్గం లోపల ఎవరైతే నిన్న ప్రమాణం స్వీకారం అన్నది చేయలేదో మరి ప్రమాణం స్వీకారం కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఎన్నికలు ఉండడము అటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి సభ్యులు ఉన్నారు. మరి అటువంటి సభ్యులను కూడా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయించవలసినటువంటి అవసరం ఉంది. మరి అందుకొరకు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరి నిన్న ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయప్రయాసాలకు ఉన్నా కానీ ప్రత్యేకంగా నిర్వహించినటువంటి యుగంధర్ గారిని మరి ఇప్పుడు ప్రధాన సలహాదారుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి నిర్వహించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతుంది. నూతనంగా 2 సంవత్సరాల కాల పరిమితికి ఏర్పడినటువంటి కార్యవర్గంలో నిన్న లోకల్ బాడీస్ ఎన్నికలు ఉండడం వల్ల ఈ కార్యవర్గంలో చోటు సంపాదించుకున్న కొద్దిమంది వ్యక్తులు నిన్న రాలేకపోయారు. కాబట్టి వారందరూ కూడా నేను పేరుగా చదువుతాను, దయచేసి ఇక్కడ వేదిక పక్కకు వస్తే మీతో ప్రమాణ స్వీకారం చేస్తాం. పదవీ బాధ్యత ప్రమాణ స్వీకారం. మా పదవీ కాలంలో మాకు ఇచ్చిన పదవులను నిర్వర్తిస్తామని హిందూ బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పరిచిన నూతన కార్యవర్గంలో నేను మీ పేర్లను రామకృష్ణ సంఘం బాధ్యత చెప్పుకోండి. నేను చెప్పినట్టు కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరిస్తున్నా సందర్భంగా పూర్తయ్యే వరకు నిస్వార్థంగా సేవాభావంతో వారు ప్రధాన కార్యదర్శి మాకు ఇచ్చిన బాధ్యతను సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అందిస్తున్న అర్హులైన బ్రాహ్మణ సభ్యులకు అందించే విధంగా బాధ్యతగా బ్రాహ్మణ సభ్యులకు మేలు జరిగే విధంగా ఉంచిన బాధ్యతల్ని సరైన పద్ధతిలో సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి అభినందనాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగాల్లో ఉంటూ ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు గడించిన వారు ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వహించిన వారు కూడా ఎన్నో రకాలైనటువంటి మన సమాజానికి సేవతో వాడు కూడి మరి ఎన్నో కార్యకలాపాలు చేశారు. కాబట్టి అదేవిధంగా మరి ఇక్కడ కార్యవర్గము ఏర్పడము అన్నది గొప్ప కాదు. మనము మన యొక్క ఆలోచన పరంగా మరియు గతంలో పరంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, ఇంకా ఎన్నో కార్యకలాపాలు చేయాలి అన్నటువంటి తపనతోటి మరి ఈ కార్యవర్గంలోనికి నేను అన్నది రావడం జరిగింది. మరి అదేవిధంగా మీ యొక్క సలహా సూచనలు కావాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం కూడా మనం ఒక్కసారి ఆలోచించి కూడా ఎంతో అనుభవం గడించిన వాళ్ళు, ముఖ్యంగా ఇంతవరకు మరి ఈ యొక్క ఐబిఎస్ఎస్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజయ్ సంఘయ్ గారు అడ్హాక్ కమిటీ చైర్మన్గా కూడా
బాధ్యతలు నిర్వహించి అంటే ఆ యొక్క సంఘాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఎన్నో కార్యకలాపాలు అన్నది నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా మాకు మంచి సలహా సూచనలు ఇస్తూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక మీకు మన యుగంధర్ గారి గురించి కూడా తెలియనటువంటి విషయం కాదు. ఆయన కేవలం బ్రాహ్మణ సంఘాల్లో పనే కాకుండా ఇతర రాజకీయ సంఘాల లోపల కూడా ఆయనకు మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయ పరంగా కూడా అంటే ఈ రోజుల లోపల మనకు ఏ విధమైనటువంటి మనకు కావలసినటువంటి స్థితులను కావాలి అని అనుకుంటే మరి ఆ విధంగా మనకు సలహా సూచనలు ఇవ్వడానికి రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మన యుగంధర్ గారు, అదేవిధంగా కొలవి అనిల్ గారు కూడా. మరి వీళ్ళను కూడా అదేవిధంగా సూచనలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మరి అనంతరావు వైరాగర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా మరి కేవలం అంటే మన ఈ బ్రాహ్మణ సంఘమే కాకుండా ఆర్ఎస్ఎస్ వంటి కార్యకలాపాల లోపల కూడా ఎన్నో రకాలైనటువంటి పనుల లోపల వారి యొక్క సేవలను అందించారు కాబట్టి మరి వారికి కూడా అన్నీ తెలుసు కాబట్టి అదేవిధంగా వారి యొక్క వెంకట్రావు గారు కూడా మరి ప్రధాన కార్యదర్శి ఇప్పటివరకు నేను మరి కొత్త కార్యవర్గం ఏర్పడ్డది కాబట్టి కొత్త వారిగా కార్యవర్గం కూడా వాళ్ళ వినూతనమైనటువంటి ఉద్దేశాలను వినూతనమైనటువంటి వారి యొక్క అంటే చేయదగినటువంటి కార్యక్రమాలను మన అందరిను పాల్పంచుకొని మనం అందరం కూడా డిస్కషన్ చేసుకొని చేసేటువంటి విధంగా చేయవలసినటువంటి అప్పుడే మనకు అంటే సంఘం లోపల ఇప్పుడు ఐబిఎస్ఎస్లో మనం కార్యవర్గమైనము అంటే గొప్పగా దీని ద్వారా మనం మన సంఘానికి మన సమాజానికి మనం ఏమందిస్తున్నాము అన్నటువంటి ఉద్దేశము ఇక్కడ ధనుంజయ్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా కార్యక్రమాల లోపల వారు తిరుగుతూ ఉంటారు. అంటే కొన్ని కార్యకలాపాల లోపల కాకుండా అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనుభవమైనటువంటి అనుభవమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలు బట్టి ఇంకా ముందు మన సమాజానికి కావలసినటువంటి స్థితులను అందించాలన్నటువంటి ఉద్దేశము మరి అందిస్తాము అన్నటువంటి దృఢ సంకల్పంతో రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎందుకంటే అటువంటి నిర్వర్తించడానికి మనమందరం ఛాయాశక్తులుగా పనిచేయాలి అన్నటువంటి నా అభిలాష. అందుకొరకు ఈ కార్యక్రమం లోపల ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా మీ సలహా సూచనలు కొంత ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మనకి అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాధ్యతలను భుజస్కంధాల మీద మోసినటువంటి గౌరవనీయులు మరియు ఇప్పుడు మనకు ప్రత్యేకంగా అన్ని సలహా సూచనలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మన గౌరవ అధ్యక్షులైనటువంటి అజయ్ సంఘవాయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి యొక్క సలహా సూచనలు ఈరోజే కాదు, ఈరోజు ఏదో మనము మాట్లాడుకుంటాము, ప్రతి క్షణం ప్రతిసారి కూడా మనము ఎన్నో రకాలైనటువంటి మార్పు అన్నది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకొరకు మార్పు అన్నది అతి ముఖ్యమైనది. కాబట్టి ఔన్నత్యం ముఖ్యమైనటువంటి ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వారిని మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా నిన్న జరిగిన సర్వసమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు అందరికీ అభినందనలు. ఈ కార్యవర్గం ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో నవయువకులు యంగ్ జాబ్స్ అందరూ తర్వాత అనుభవమైన వాళ్ళు కూడా చేరిండ్రు. అంటే వీళ్ళ అనుభవం తర్వాత వాళ్ళ కార్యక్రమాలకి తోడ్పడతారని ఆశిస్తున్నా. ఎందుకంటే తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మా గోపాలన్న గారు, తర్వాత జీవన్ దేశాయ్ గారు, వీళ్ళ అనుభవంతో ఈ కార్యవర్గానికి కొద్దిగా సంఘటన చేసి వచ్చే ఏదైనా కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఎవరైనా మన బ్రాహ్మణ బంధువులకి
అవసరమైనప్పుడు తోడ్పడాలని, తర్వాత సంఘాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవుకుంటున్నాను. అందుకొరకు మరి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనంత్ వైరాగర్ గారు కూడా పద్ధతులు, నడవాల్సిన లెక్కలు, ఈ పద్ధతులు పోతందుకు మాకు శ్రేయాశక్తిగా మేము మీతో ఉంటాం. చేసే వాళ్ళకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాం. ఏ రకంగా అయినా అన్ని రకాలు బ్రాహ్మణ భవనం ఒక 10 మంది కూర్చుందాం, మాట్లాడదామన్నా, సమాచారం ఏర్పాటు చేసుకుందామన్నా ఎక్కడ కూడా మనకు భవన్ లేదు. భవన్కి ఏం సంబంధించిందో నేను రాజకీయం ఉన్నందుకు ఖచ్చితంగా నేను మిమ్మల్ని తోడ్పడతాను, మీ వెంట ఉంటాను. ఈ సంఘానికి మన పండసత్తుని నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తాను. మరి మన అజయ్ సంఘాయ్ వీళ్ళు అనుకుంటే అసలు చాలా పెద్ద విషయం కాదు. అది అతి తొందరలో పని మరి కావడానికి అవకాశం, మనమందరం కూడా దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ వెంబడి ఉండి మనం అది ముందుకు తీసుకెళ్ళేట్టు కొద్దిగా మనం కృషి చేసినట్టయితే మరి మనకు ఆ ప్రతిఫలము అన్నది అందుతుంది. మరి ఆ ప్రతిఫలాన్ని తొందరగా అందిస్తారని అందరికీ ఉంది, మన సమాజానికి కూడా ఉంది. కాబట్టి మీకు ప్రత్యేక వేదిక బ్రాహ్మణ బంధువులకు నమస్కారం. ఐవిఎస్ఎస్లో గత 7 సంవత్సరాలుగా, అంటే మా 10 కాలం 2 సంవత్సరాలు కరోనా మూలంగా అది పోస్ట్పోన్ జరిగి 7 సంవత్సరాలు ఈ సంఘానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతగా ఉన్నాను. రాబోయే నూతన కార్యవర్గంలో వాళ్ళు ఏ సంకల్పం చేసినా వాళ్లకు వెన్నంటి ఉంటానని మాటిస్తున్నాను. అయితే వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా దాదాపు ఒక 4-5 రోజుల నుండి మా వెన్నంటి ఉంటూ తీసుకెళ్ళి మరి ఈ యొక్క సంఘము అని అన్నది ఒక కూర్పు అన్నది చేసి ఇది యునానిమస్గా ఉంటే బాగుంటుంది. అందరికీ తెలిసే మన బ్రాహ్మణ సమాజానికి కాకుండా వేరే సమాజానికి కూడా అందరికీ తెలుసు. మందిరంలో హిందూ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున రాబోయే 2 ఏళ్ల పదవీ కాలానికి నూతనంగా ఏర్పడినటువంటి నియామకమైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులతో పాటు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా బాధ్యత ఇంతటితో తీరింది అని చెప్పి మేము అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇంకా తీరలేదు అని మరో బాధ్యతను మా మీద పెట్టారు. ఆ బాధ్యతలో నాతో పాటు మా సహోదరుడు అనంత్ భాయ్, తర్వాత గౌరవ అధ్యక్షుడు అజయ్, రాజకీయ పరంగా కొలవి అనిల్ కుమార్ గారులను, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా శశికాంత్ జోషి గారిని, గతంలో సేవలందించిన మారుతి శర్మని సలహాదారుగా నియమించినందుకు మొట్టమొదటి మీ కార్యవర్గానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సరాల క్రితం చట్టబద్ధంగా ఏర్పడినటువంటి హిందూ బ్రాహ్మణ సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి మరో 2 ఏళ్ల తర్వాత విగ్రహం, ఒక పివి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మనమని. అందులో కృష్ణ అనేది భగవంతుడికి తెలుసు. రాబోయే కాలంలో అనిల్ గారి ఆధ్వర్యం, అదేవిధంగా సూచనలు ఇమ్మన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను.